హలో గాయస్, మనం ఉజ్జయిన్లో ఉన్నాం. శ్రీ మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మా ఫ్రెండ్స్ మార్నింగ్ దర్శనం ఉందని చెప్పారు. సరే కదా, 6 గంటలకి 7 గంటలకి దర్శనం ఉంటుంది అనుకున్నాను. కానీ మా వాళ్ళు వచ్చేసేలో 3 గంటలకు ఎగ్గొట్టేశారండి. సరే కదా అని చెప్పేసి త్వరగా రెడీ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము 4 గంటలకి. చూడండి ఈ గుడి గోపురాలు ఎలా ఉన్నాయో, మొత్తం లైటింగ్స్ పెట్టారు. ఇక్కడ చూడండి ఎలా ఎవ్రీ నైట్ ఇలా లైటింగ్స్ ఉంటానే ఉంటాయి. ఇక్కడ చూడండి లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. దర్శనం చాలా టైం పట్టింది. ఒక 4 నిమిషాల తర్వాత ఇక్కడ లైన్ అయితే కలిగింది. లోన్ అయితే చాలా మంది ఉన్నారు జనం. శ్రీ మహాకాళి ఆలయం వచ్చేసి అండి మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిన్లో ఉంటుంది. ఈ ఉజ్జయిన్లో మనకి సిప్పర నది అని ఒక నది ఉంటుందండి. ఈ నది పక్కనే ఈ ఆలయం ఉంటుందంట. మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి. ఆ జ్యోతిర్లింగాలలో ఇవి ఒకటండి ఈ మహాకాళేశ్వరి టెంపుల్ అనేది. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తుంటాయండి. ఇక్కడ వినాయకుడు స్టాచ్యూ అయితే ఒకటి ఉంటుందండి. ఇదిగోండి ఇదేనండి ఆ వినాయకుడు స్టాచ్యూ. చూడండి చాలా బాగుందండి వినాయకుడు స్టాచ్యూ అయితే. మనం ఇంకా కొంచెం ఎదురుగా వెళ్తుంటండి. ఇక్కడ మహాకాల్లో కారిడార్ అని ఒక కారిడార్ ఉంటుందండి. ఇదిగోండి ఇదండి నా కారిడార్. ఇక్కడ మొత్తం అన్ని స్టాచ్యూస్ ఉంటాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి స్టాచ్యూస్ అయితే. చూడడానికి మొత్తం అన్ని చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే మనం లోన్కి వచ్చేసామండి. ప్రెసిడెంట్ అయితే లోన్ ఎవరు లేరు, అందుకని ఇప్పుడు లైన్ అయితే వదిలేశారు. మనం అయితే ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదండి శ్రీ మహాకాళి మందిర్. ఇదేనండి ఎంట్రన్స్. మనం దీంట్లో నుంచి లోన్ వెళ్ళాలి ఇప్పుడు. ఇలా వెళ్తుంటే ప్రతి ఎంట్రీలో స్క్రీనింగ్ అయితే వేస్తారండి మనకి. అంటే అభిషేకం స్టార్టింగ్ కాడ నుంచి ఎండ్ అయిన వరకు. ఈ ఆలయాన్ని 5 అంతస్తులుగా నిర్మించారు. ప్రధాన మందిరం వచ్చేసి భూగర్భంలో ఉంటుంది. అంటే మనకి ఈ గర్భగుడి ఉంటుంది కదండి, ఈ గర్భగుడి భూగర్భంలో ఉంటుందండి. అంటే మనకి మందిరానికి గురించి ఇంకా కొంచెం లోతుగా ఉంటుందండి. ఇప్పుడు మనం అయితే శ్రీ మహాకాళి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి ఇదేనండి. మొత్తం ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. ఈ బుట్ట చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ 1 మినిట్ కూడా ఉన్నవాలేదండి అసలు వీడియో తెద్దామంటే. సరే కదని చెప్పేసి మేము అందరం ఇంకా బయటకు వచ్చేసాం. ఫైనల్గా అయితే మొత్తానికి మేము బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా చూడండి గోపురాలు గట్టి ఎలా ఉన్నాయి, మొత్తం లైటింగ్స్ కట్టి పెట్టారు, చాలా బాగున్నాయి. మేము 4 గంటలు స్టార్ట్ అయ్యాం దర్శనం, కానీ మేము పాత ఒక్క 6 గంటలకి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు నేను రుద్రాభిషేకం బుక్ చేసుకుని ఉంటే లోపలికి వచ్చి చూసేవాళ్ళం అండి. మేము బుకింగ్ అయితే ఏం చేసుకోలేదు. అందుకే నేను బయటకు వచ్చేసి చూస్తున్నాము. ఇది అభిషేకం వచ్చేసి నార్మల్, స్పెషల్, రిలాక్స్ రుద్రాభిషేకం ఉంటాయి. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము. ఈ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనం ఇంకా డైరెక్ట్ లోనికి వెళ్ళి చూడొచ్చండి. ఈ అభిషేకం వీటితో చేస్తారంటే పాలు, ప్యూరిఫై వాటర్, తేనె, పెరుగు, నెయ్యి వీటితో చేస్తారండి. మళ్ళీ పంచామృతం చేస్తారండి. ఎలాగంటే 5 కలిపేస్తారు. ఈ 5 ఐటమ్స్ని పాలు, నెయ్యి, పెరుగు, తేనె అండ్ షుగర్, ఈ 5 కలిపేసి మళ్ళీ పంచామృతం అభిషేకం కూడా చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.